మెహబూబాద్ జిల్లా డోనకల్ నియోజకవర్గం సీరోల్ మండలం తల్లాసం కీసా శివారు బిల్య తండాలో వాకుడోతు బాలు తండ్రి భద్రుగారి ఇంటికి వెళ్లుటకు దారి కోసం గత కొన్ని సంవత్సరాలుగా పంచాయతీ జరుగుతుండే. మొన్న జరిగిన గొడవలో హంసలికులం వాళ్ళు నలుగురు గోపి, కిరణ్ సింగ్, వినోద్, రాజేష్ మరియు బాలు చెల్లెలి భర్త శంకర్ కలిసి కర్రలతో రాళ్లతో విపరీతంగా కొట్టుకోవడం వల్ల పక్కటెంకలు ఇరిగిపోగా బాధ తట్టుకోలేక అవమానం భరించలేక భార్యాభర్తలు ఆత్మహత్యలు చేసుకున్నట్టుకు ప్రేరేపించినారు. తట్టుకోలేని బాలు పురుగుల మందు తాగినాడు. అదే సమయంలో బాలు భార్యను కొట్టి చేతబొందలో పడేసినారు. పురుగుల మందు తాగి ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో మృతి చెందినాడు. సీరోల్ ఎస్ఐ నాగేష్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు కొడుకు నరేష్, విజయ్ మరియు గూగులోతు లాలసింగ్ బంధువులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని, మృతుడి భార్యకు 30 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పిలిపించి మా నాన్న వాళ్ళ రప్పించారు మాట్లాడదామని. అసలు మీ ఉద్దేశం ఎందుకు కంచె ఎందుకు వేశారు, వాళ్ళు దారి ఇస్తారా లేదా అని చెప్పి ఒకరోజు పిలిచారు. నేను వచ్చాను, ఫ్యామిలీతోటి కూర్చున్నాము. పెద్ద మనుషులు వాళ్ళకి నచ్చారంట. పెద్ద సమస్యలు వారు ఏదో మాట్లాడారంట, మాతోనే మాట్లాడతారు. సరే మా కాలు దారి మీకు నమ్మేసుకొని డబ్బు మీకు డబ్బు కావాలి. నువ్వు ఇక్కడ తండాలో గుంట లెక్క ఉంటుంది రేటు. నువ్వు గుంటకి ఎంత కమ్ముతుంటే గుంట లెక్క కాదు, ఫీట్ లెక్క అంట. ఒక ఫీట్ రేటు అని చెప్పేది 3.5 లక్షలు. ఎక్కడైనా ఉంటుందా ఈ రేటు? ఎక్కడైనా స్క్వేర్ ఫీట్ గజాల లెక్కన గుంట లెక్కన ఇలా ఉంటుంది. ఒక స్క్వేర్ ఫీట్ 3.5 లక్షలు అంటే అది కోట్లలో వెళ్తుంది. కోట్లు పెట్టి కొనాలి. ఈ ఇల్లు అమ్మితే ఎంత వస్తుంది? ఒక ఇంటికి దారి తీసుకోవడానికి నువ్వు కోట్లో పెట్టి దారి తీసుకుంటావా? ఇట్లా కాదు. మా ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఎవరు ప్రపంచంలో అలో చేయలేదు వాళ్ళ ఇంట్లోకి. వాళ్ళకి 40 మంది వాళ్ళకి ఇద్దరిని పిలిపించి వాళ్ళ సంవత్సరం మేము మాట్లాడాము. వాళ్ళు 25-30 లక్షలు ఇస్తే అది దారి ఇస్తాం, మీకు ఈ నడువుని ఇస్తాం. వాళ్ళు ఎవరైనా అదే దారిలో నడిస్తే మళ్ళీ మేము కంచేస్తాం, మళ్ళీ గోడ కడతామని చెప్తున్నారు. ఇదేం పద్ధతి? మాకు అమ్మితే మా ఇష్టం. అది ఇంత తర్వాత మేము ఎవరికైనా నమ్మకం ఏదో చేసుకోవచ్చు, మాకు హక్కు ఉంటుంది. అలా రివర్స్గా చెప్తున్నారు. అంటే అన్ని లక్షలు పెట్టి కొన్నా కానీ మనకి అది గ్యారంటీ లేదు. వాళ్ళు చెప్తున్నారు ఆలోచన. ఇంకా అక్కడ ఇది ఏం జరుగుతుంది డిస్కషన్ పక్క నుంచి వీళ్ళంతా ఇంత ఉన్నారు. వాళ్ళ కాంపౌండ్ బయట నుంచి అది అయిపోయిన తర్వాత మందుకు తాగడానికి కారణం ఏంటి? ఆ రోజు ఇంకా ఇట్లా అవడం వల్ల వాళ్ళు ఇదంతా ఇంత ఉన్నారు. ఎంతెంత రేట్ చెప్తున్నా ఏంటనేది. ఎప్పుడైతే నీకే దారి ఇస్తాం వాళ్ళకి దారి ఇవ్వమని చెప్పి తెలిసి అయితే బయట స్ప్రెడ్ అయిపోయిందో, అరే ఇతనికి ఇస్తాడా, మాకు కూడా అదే నడిచే దారి మాకెందుకు ఇవ్వడం చెప్పి వీళ్ళు ఈడే ఇట్లా వెళ్తాడు బయటకు అని చెప్పి కంచెలు వేస్తారు. అటు కంచేసి ఇటు కంచేస్తారు. వీళ్ళే కంచెలు వేసినారని చెప్పి అక్కడితో డిస్కషన్ అయిపోయింది. కంచెలు తీయడానికి వెళ్ళారు. మా నాన్న కూడా నేను ఎన్ని రోజులు కంచె ఆపుతావు, కంచెలు తీస్తామని మా నాన్న కంచెలు ఆడడానికి వస్తే వాళ్ళ నలుగురు అన్నదమ్ములు, ఒకడు గొడ్డలి, ఒకడు కత్తి, ఒకళ్ళు రాయి తీసుకొని ఇష్టం వచ్చినట్టు మా నాన్న మీద ఎగబడ్డారు. అక్కడితో ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ రోజు ఏం జరిగిందో తెలియదు. నేను ఆ రోజు లేను. మరి ఈ మట్టి ఎప్పుడు పోసారో ఏంటో నాకేం తెలియదు. నేను ఇన్న వర్షం చెప్తాను. ఇక్కడ ఇది మాది బాత్రూము, అది మా దాంట్లోనే కట్టుకున్నాము. మా అత్తమ్మ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా సొంత అత్తమ్మ వెనకాల వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా దాంట్లో ఉంది ఇది బాత్రూమ్, నువ్వు కూలగొట్టాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఒకటయ్యి దారి తీస్తున్నారు. ఆ దారి తీసే క్రమంలో నీ బాత్రూమ్ కూడా అడ్డుంది, కూలగొట్టు. వీళ్ళందరూ ఎవరి పడేసుకున్నారు, కూలగొట్టు. ఈ బాత్రూమ్ కూడా కూలగొట్టు. ఎందుకు కూలగొట్టాలి? మా దాంట్లో మా బాత్రూమ్ మా ఎందుకు కూలగొట్టాలి? సరే నీ భూమిలో ఉందంటావా? మేము కొనుక్కుంటాం, కూలగొట్టదని చెప్పి మా నాయన ముందు వచ్చాడు. అయినా కానీ వినలేదు. నేను చెప్పిన ఇక్కడ జరిగిన నేను విన్నది చెప్తున్నాను, చూసింది కాదు. షార్ట్ కట్ రాదు. ముక్కలు మెయిన్ ముక్కలు కావాలి. అంటే అసలు ఏం జరిగింది? మా తాత ముత్తాతలో వచ్చిన భూమిని వాళ్ళు అమ్మేసుకున్నారు, అయిపోయింది. మాకు కాళ్ళదారి నడవడానికి కూడా చాయిస్ లేదా? మాకు కాళ్ళదారి నడవడానికి కూడా చాయిస్ ఇవ్వట్లే. ఒకటి, ఇప్పుడు పోయిన పానం రాదు. మళ్ళీ ఇప్పుడు మా పెద్దమ్మ ఉంది, మా పెద్దమ్మని ఎవరు సాగుతారు? ఇప్పుడు దానికి పరిష్కారం కావాలి మాకు. ఇదే మా ప్రాబ్లం. మా డిమాండ్ అంటే ఆమెకు బతుకు చూపెట్టాలి, ఆమె బతకడానికి మార్గం చూపెట్టాలి. అని పరిష్కారం ఎలా బతుకుతుంది దానికి మార్గం చూపెట్టాలి. డిమాండ్ చేస్తున్నాం. అమౌంట్ ఎంత డిమాండ్ చేస్తున్నారు? ఒక 30 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. 30 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. ఆ 30 లక్షలు ఇచ్చి ఆ సేవాన్ని ఇది మా డిమాండ్. ఈ గొడవలు ఎంతమంది ఉన్నారు? ఈ గొడవలో 10 మంది ఉన్నారు. ఈ గొడవలో 10 మంది ఉన్నారు. ఈ కౌన్సిలర్లో వాళ్ళు నలుగురు మళ్ళీ వాళ్ళ దాంట్లో గోపి, కిరణ్ సింగ్, వినోద్,
రాజేష్. ఎప్పుడు చూసినా కత్తులు పట్టుకొని తిరుగుతారు. చంపేస్తాం పొడిచేస్తాం, చంపేస్తాం పొడిచేస్తాం, ఇదే వాళ్ళ పని. లాస్ట్కి చంపేసుకున్నారు. అది పోతే ఇదే దారిలో ఆ బాత్రూమ్ అడ్డొచ్చిందని ఆ బాత్రూమ్ మా పెదనాయన ఈ భూమి 3 లక్షలు పెట్టి కొనాలి, మళ్ళీ వెనక ఆయనకు సంబంధం లేని భూమిని కూడా అంటబెట్టి మరి 25,000 తీసుకున్నారు. ఆ 25,000 పోయినాయి. ఆడ మళ్ళీ ఆ బాత్రూమ్ పలగొట్టలేదు ఎందుకని వీళ్ళు నలుగురు కలిసి మామూలు కొట్టేసరికి ఆ బాధ తట్టుకోలేక మందు తాగిండు. దీనికి పరిష్కారం మీ ద్వారా అయినా ఏమైనా నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. మోహను, శంకరు, వెంకన్న, రాజేష్, సీను, ఇల్లు ఇంకో మోహన్, మళ్ళీ సన్నా భౌసింగ్. ఇది మాకు కొంచెం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం, మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. బాలు సన్నా బద్రియా ఈ వాకుడోతు బాలును గత 7-8 సంవత్సరాల నుండి ఈ సనార్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటి పేరు నాకు పూర్తిగా తెలియదు, కటారి వాళ్ళు అనేక రకాలమైన ఇబ్బందులు మానసికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా పీడించి చేరించి ఉండును. మేము తన యొక్క బాంబుడుతులము, మేమేమి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వివిధ ప్లేస్లో ఉంటున్నాం. తన కొడుకుకు ఉద్యోగం వచ్చిన ద్వారా ఆయన కూడా ఉద్యోగ భద్రత కోసము ఎటువంటి దానికి పార్టిసిపేట్ అవ్వకుండా ఉండడం వల్ల మా అక్క బావలను విపరీతమైన ధోరణిలో వాళ్ళు ఇబ్బంది పెట్టి నానా రకాల నిర్బంధించి ఆవులు కానీ గేదెలు కానీ కనీసానికి తాగడానికి మంచినీళ్ళు తేయడానికి కూడా దారి లేకుండా నిర్బంధించి ఒక మానసిక సంక్షోభాన్ని సృష్టించి వీళ్ళంతటా వీళ్ళే చనిపోయేటట్టు కల్పించి దానితో భాగంగా మొన్ననే ఇవన్నీ విషయాలు పోలీస్ స్టేషన్ ద్వారా గ్రామస్తుల ద్వారా అందరి ద్వారా ఇవన్నీ తెలియపరిచినా కూడా వాళ్ళు ఒక్క ముక్క కంఠంతో వీళ్ళని అణచివేయాలనే ధోరణితో ఈ బాలు అనే వ్యక్తి చిన్నప్పటి నుండి కష్టపడి ఒక స్థాయికి వచ్చి ఒక పిల్లలను పెళ్లి చేసి ఒక అబ్బాయిని ఉద్యోగం చేసి తనను కూడా పెళ్లి చేయించి ఒక మంచి స్థాయిలో ఉన్నారని ఈయనని ఏ విధంగా కుంగదీయాలి, ఏ విధంగా వీళ్ళంతటా వీళ్ళని నశించజేయాలి, చనిపోయేటట్టు ఎట్లా కుంగదీయాలని ఒక మనోవేదనను కల్పించి వీళ్ళందరూ కలిసి అందులో భాగము అతని బావ బాణోతు శంకరు, తన భార్య, తన తమ్ముడు కొడుకు మోహన్ వాళ్ళ తండ్రి పేరు ఏదో అన్నారు ఆయన భీమా కొడుకు అని. ఆల్రెడీ నేను రికార్డు లాస్ట్లో నిన్న రాత్రి కూడా 8 గంటల్లో యశోద హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా తనని ఎవరెవరు కొట్టారు ఏంటనేది మొత్తం రికార్డు చేసి ఉన్నాను. ఇలా చేసిన తర్వాత గడపలతో పలుగుతో రాళ్ళతో రప్పలతో కొట్టి ఆ యొక్క బాత్రూమ్ను కూడా పగలగొడతాడంటే దండం పెట్టారు. అదే దండంతో భాగంగా దానికి పెద్ద మనుషులు 50,000 రూపాయలు చేస్తే, పెద్ద మనుషులు 50 కాదు 25,000 చేస్తే ఆ 25,000 రూపాయలు కూడా వాళ్ళు కట్టడం జరిగినాయి. అన్నీ చేసిన తర్వాత పెద్దల సమక్షంలో రోడ్డు చేసిన తర్వాత అందరూ కలిసి ఒక్కంటిగా బాణోతు వెంకన్న అనే అతను మా అక్కని ఎత్తుకెళ్ళి ఉన్న పలంగా ఒక మహిళను ఎత్తుకెళ్ళి పెంట బొందలు తీసుకెళ్ళిపోయి నానా ఇబ్బందిగా పడేశారు. ఏం చేశారో మాకు తెలియదు. పడేశారు అనేది గ్రామస్తులు ఇప్పుడు మీకు చేశారు, పక్కన మీకు వినిపించే ఉంటారు. చేసిన తర్వాత వీళ్ళందరూ కలిసి కుమ్మడిగా బాగా కొట్టి ఆ తర్వాత బక్క ఎముకలు అంటారు, పక్క ఎముకలు ఆ బోన్స్ అన్ని ఇరిగివి పోయి ఉన్నాయి. మేమైతే ప్రత్యక్షం చూడలేదు. ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్న రిపోర్ట్ ప్రకారం చేసి వీళ్ళందరూ ఈ విధంగా అరే సిగ్గు లజ్జ మానవత్వం ఉండి నువ్వు ఒక మనిషివి అయితే చచ్చిపోవాలన్న పురుగుల మంది కానీ కరెంటు పట్టుకొని కానీ రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా బావిలో తూకి సాగాలని రకరకాలుగా మానసిక సంక్షోభాన్ని ఏర్పరిచి వాళ్ళని తిట్టడం వల్ల ఈ బతుకుతో నేను బతకడం ఏంటి, అయినా సరే అప్పటికి ఇంట్లో దాక్కోవడానికి వెళ్ళినా కూడా పరిగెత్తకుండా కొట్టడం వల్ల ఈ బతుకు నేను సాగడం వీళ్ళ చేతులు సాగడం కంటే ఏదో ఒకటి విధంగా తీసుకోవాలని ఆయన ఫైజన్ తీసుకున్న వల్ల మేము మైబాద్ తీసుకెళ్లారు. మా వాళ్ళు అక్కడ కూడా అవకాశం లేనప్పుడు ధరణిలో తీసుకెళ్లారు. ధరణిలో కూడా అవకాశం లేకపోతే యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో తీసుకున్నా అక్కడ కూడా అవకాశం లేకుండా ఇప్పటికి 8 లక్షల రూపాయలు తన కొడుకు తన కష్టార్జితాన్ని అన్ని చేసిన తన ఫలితం లేకుండా తీసుకొచ్చి అన్ని విధాలు చేసేసి అందువల్ల గ్రామస్తులు కానీ మీడియా మిత్రులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రజలందరూ ఆయన పేదరికాన్ని గమనించి వాళ్ళకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఓకే.